ఆరాధించును. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించు. రెండు చేతులెత్తి నువ్వు ఆరాధిస్తూ ఉంటే నీ సమస్త వ్యాధుల నుంచి దేవుడు విడిపిస్తాడయ్యా. నిన్నారాధించును. తండ్రి దేవా నా సర్వం నీవే. నీవుంటే నాకు చాలు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా. చేద్దామా ఒక చిన్న తీర్మానం. ప్రసంగి గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రసంగి గారు. స్తోత్రం 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 నాయన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు నాయన తండ్రి. అత్యున్నత సింహాసనం కలిగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు నాయన తండ్రి. నాయన తండ్రి మాతో మాట్లాడిన దేవా నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు నాయన తండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన దేవా, అయా ఓర్పు కలిగిన ఆయన తండ్రి, పరిశుద్ధాత్మాభిషేకం కలిగిన దేవా, భయం ఉన్నప్పుడు నాయన తండ్రి భూమి మీదకి వచ్చిన నాయన తండ్రి శోధన నుండి మమ్మల్ని తప్పిస్తానన్న దేవా నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు నాయన తండ్రి. పరిశుద్ధమైన దేవా నీకే వందనములు, స్తోత్రములు నాయన తండ్రి. ఓర్పుతోటి సహనముతోటి మేము నాయన తండ్రి ఉండలేకపోతున్న మేము దయతో శ్రమించు నాయన తండ్రి. ఇంకా నాయన తండ్రి పరిశుద్ధమైన దేవా, అయా మంచి పిండిగా మేము లేమేమో తండ్రి, పులి అని పిలిచిన పుండి వల్లే మేము ఉన్నామేమో నాయన తండ్రి. అయా పరిశుద్ధాత్మాభిషేకం కలిగిన దేవా, పులినైన విషయములు నాయన తండ్రి ఏ మాలో ఉండయో నాయన తండ్రి ప్రతి ఒక్కరిలో నుండి నాయన తండ్రి వాళ్ళకి చూపించినైనా తండ్రి, మాకు చూపించినైనా తండ్రి అవన్నీ ఇప్పుడే నాయన తండ్రి నిర్మూలించుకొని నాయన తండ్రి మంచి పిండి వలె నాయన తండ్రి పరిశుద్ధాత్మాభిషేకం కలిగిన దేవా, అన్ని జనులలో నాయన తండ్రి నీవు మహోన్నతుడు అని నాయన తండ్రి పిలువబడుటకు పరిశుద్ధాత్మాభిషేకం కలిగిన దేవా, మేము నడుచుకునే శక్తి, బలము, జ్ఞాన, వివేకముతో మమ్మల్ని నింపండి నాయన తండ్రి. పరిశుద్ధాత్మాభిషేకం కలిగిన దేవా, ఇదిగో నాయన తండ్రి మమ్మల్ని పెట్టే కదా నాయన తండ్రి అనేకులు నీ వైపు తిరుగుటకు నాయన తండ్రి పరిశుద్ధాత్మ దేవ నాయన తండ్రి వాక్యానుసారంగా నాయన తండ్రి నీతి న్యాయాన్ని అనుసరించి నడుచుకునే జ్ఞాన వివేకంతో ప్రతి ఒక్కరిని నింపి నాయన తండ్రి పరిశుద్ధుడా. ఓ గొప్ప దేవ నాయన తండ్రి ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో తాకి నీ నామానికి మహిమకరంగా నడిపించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తల ఉంచుతాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు. నీ బిడ్డలు ఎంతో ఓపిక కూర్చొని మాటలు విన్నారయ్యా, ఏమాత్రం సందు లేకుండా కూర్చున్నారు. కానీ వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎరుగున జనులు నీవు పిలిచదువు, నిన్ను ఎరుగున జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడయ్యే యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ ఎందుకు వస్తారు. నిజమే, ఈ బిడ్డలు ప్రభా మీరు మహిమపరిచే విధంగా బిడ్డలు ఉండాలి. నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఈ బిడ్డలు ఉందరుగాక. యేసు నామములో నీకు మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా వీళ్ళందరూ ఉందరుగాక. యేసు నామములో అలాగా నిలబడదురుగాక. యేసు నామములో ఓర్పుతో నడుచుకుందరుగాక. యేసు నామములో వాక్యం విని గైకొందరుగాక. రాబో శోధన కాలంలో లోకమంతటి మీదకి రాబోతున్నటువంటి శోధన దినాల్లో ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కాపాడబడుదురుగాక. యేసు నామములో కాపాడబడుదురుగాక. చెప్పారు మీరు కాపాడుతారని. ఈ బిడ్డలందరూ కాపాడబడినట్లుగా. చాలామంది అనారోగ్యాలతో ఉన్నారు, చాలామంది బలహీనతలతో ఉన్నారయ్యా. ఆ వ్యాధులు వాళ్ళని ముట్టకుండా చేస్తున్నారు. వాళ్ళ లోపలే ఉన్న వ్యాధులు వాళ్ళని తాకకుండా చేస్తున్నారు. నీకు వందనాలు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ బిడ్డలందరూ ప్రభా
ఓర్పుతో ఉండి వాక్యము కైకొని నా మాట విని నా దగ్గరకు వస్తే లోకంలో జరగబోయే సంగతులు మీకు ముందుగా చెప్తాను, మీరు జాగ్రత్త కలిగి నడుచుకుంటారంట. ఒక్క విషయాలే మీరు ఎన్ని క్లుప్తంగా చెప్పారు. అంతేకాదు నాయన, నీ బిడ్డలో అన్ని విషయాల్లో నమ్మకం కలిగి, భయం కలిగి, భక్తి కలిగి, గడగడ వణుకుచు నీ వైపునకు తిరుగునట్లుగా, నీ మాట అంటే భయపడినట్లుగా, నీ మాట అంటే నాయన వణుకు పుట్టినట్లుగా, అలా భయపడితే వారి జీవితంలో నేను సంతోషం తీసుకొస్తాను. దేవుని భయం ఏంటో తెలుసా? చేయకూడని పని చేయకుండా ఉండడమే దేవుని భయం కలిగి ఉండడం. నింద నీ మీద పడ్డా వచ్చుకోవడమే దేవుని భయం కలిగి ఉండడం అని చెప్పారు. నిన్ను తిట్టిన వాడిని, నిన్ను తృణీకరించిన వాడిని, నిన్ను హేళన చేసిన వాడిని, అన్ని విషయాల్లో మీరు ఓర్పు కలిగి ఉంటే మిమ్మల్ని ఎట్లా హేళన చేస్తారో వాళ్ళకి ఓర్పు ఉంటుందో, వాళ్ళ జీవితంలో సంతోషం ఉండదు. కానీ నువ్వు సహిస్తే నీ కుటుంబంలో సంతోషం రాబోతుందని చెప్పారు. జీవిత కాలం అంతా ఓర్పుతో ఉంటే సంతోషంగా నీ పిల్లలు ఉంటారని చెప్పారు. దేవా, లెస్సైన జ్ఞానంతో బిడ్డలు నడిపించబడాలి, జీవమును పొందుకోవాలి. ఏంటి ఆ జీవం అంటే? తిరిగి లేవాలి, ఆత్మీయ జీవితంలో స్థిరత్వం పొందుకోవాలి, ఆత్మీయ జీవితంలో బలాన్ని పొందుకోవాలి, ఎదుగుదల పొందుకోవాలి. సహాయం చేయండి. మా సంఘంలో ఉన్న బిడ్డలందరూ నాయన పులియని పిండిలాగా మార్చబడదురు కాక. అయిపోయింది, పాత జీవితం గతించింది, నూతన జీవితం వీరి జీవితంలో ప్రారంభించబడినట్లుగా సహాయం చేసి కృప చూపించమని ఈ బిడ్డలందరూ నీ చేతులకు అప్పగిస్తున్నారు. మా సంఘంలో వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్లు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేతి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుల వృత్తి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అన్ని విషయాల్లో ప్రభా సమృద్ధిగా ఈ బిడ్డలందరూ దీవించబడుతురు గాక యేసు నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సకల పరిశుద్ధులకు కూడిన బిడ్డలకి నిత్యము సదా తోడై ఉండి నడిపించబడుతురు గాక. ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఈ చప్పట్లు ఎందుకయ్యా? ఇంత సమయం దాకా మీరు కూర్చున్నందుకు మీకే ఈ చప్పట్లు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.